బాలిక మా మాట వినుము. ఇప్పుడే వెళ్ళాలి అని గుప్తా గారు ఎంత చెప్తున్నా కూడా ఆరు వినదు. ప్లీజ్ గుప్తా గారు కాసేపట్లో ఫంక్షన్ పూర్తయిపోతుంది కదా! అప్పుడు వెళ్దాంలే అని ఆరు అంటుంది. దాంతో గుప్తా గారు సరే అన్నట్లుగా అంగీకరిస్తారు. అదేంటి నేను ఫంక్షన్ హడావిడిలో పడి బాంబ్ స్క్వాడ్ వాళ్ళ గురించి మర్చిపోయాను. వీళ్ళింకా రాలేదు. ఒకసారి కాల్ చేస్తాను అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అమర్ రాతోని పక్కకు రమ్మని ఇద్దరు బయటికి వస్తారు. బాంబు స్క్వాడ్ వాళ్ళు ఉదయం నుంచి రాలేదేంటి? ఒకసారి ఫోన్ చెయ్యి అని అమర్ అంటే, ఇప్పటికే 2 సార్లు ట్రై చేశాను సార్. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని రాథోడ్ చెప్తాడు. అయితే సంథింగ్ ఏదో జరిగినట్లు ఉంది. నేను వెళ్ళి చూసి వస్తానని అమర్ అంటే, సార్ మీరెందుకు వెళ్ళడం? నేను వెళ్ళి వస్తానని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్ అక్కడ ఏదో జరిగి ఉంటుంది. అందుకే వాళ్ళు రాలేదు కదా! నేను వెళ్ళటమే మంచిది. నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండు అని అమర్ బయలుదేరి వెళ్తారు. ఇదంతా కూడా మనోహరి వింటూ చాలా ఆనందపడుతూ, "చెంబా ఈరోజు మన టైం చాలా బాగుంది. అమర్‌ని ఎలా బయటికి పంపించాలా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అమరే బయటికి వెళ్ళాడు. ఇప్పుడు బాగిని ఆశీర్వదించటానికని వెళ్ళి నేను బాంబుని స్విచ్ ఆన్ చేస్తాను. తర్వాత నువ్వు వెళ్ళి బాగిని చివరి చూపు చూసుకో. మనం ఇద్దరము ఇక్కడి నుంచి బయటపడదాము. తర్వాత బాంబు పేలిపోతుంది" అని మనోహరి చెప్తుంది. మంగళ వచ్చి ఆశీర్వదించు. ఏంటి అలా ముఖం పెట్టుకున్నావు? నవ్వుతూ ఆశీర్వదించు అని రామూర్తి చెప్తూ ఉంటే మంగళ బాగిని నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి అక్కడికొచ్చి నిలబడి ఉండటంతో, "అమ్మ మనోహరి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? అరుంధతికి ఫ్రెండ్‌వి, మా బాగీకి అక్కలాంటి దానివి. నువ్వు ముందుండి ఆశీర్వదించాలి కదా! ఇంత లేట్ ఏంటి? రా ఇప్పటికైనా వచ్చి ఆశీర్వదించు" అని రామూర్తి చెప్తాడు. "కాసేపట్లో నీ వెటకారాలు, బాగి మీద ఉన్న మమకారాలు అన్నీ గాల్లో కలిసిపోతాయిలేరా ముసలోడా" అని మనోహరి మనసులో అనుకుంటూ, "సరే ఆశీర్వదిస్తున్నా" అంటూ బాగి ముందుకు వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ బాగి. ఫైనల్లీ యూ రీచ్ యువర్ ఫైనల్ డెస్టినేషన్ అని మనోహరి చెప్పగానే బాగి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఐ మీన్ ప్రసవానికి ముందు నీ సీమంతమే కదా ఆఖరి ఫంక్షన్. నేను ఆ ఉద్దేశంతో అన్నానని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. మొదట మనోహరి బాగీకి గాజులు వేస్తూ ఉంటే, "మనోహరి ఆంటీ మొదట గంధం రాయాలి. తర్వాత పసుపు కుంకుమ, ఆ తర్వాత కాళ్ళకి పసుపు, ఆ తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. ఇది ఆర్డర్" అంటూ పిల్లలందరూ కలిసి చెప్తూ ఉంటారు. "మీకు ఏమీ తెలియనట్లు ఉందే" అని పిల్లలు అడుగుతూ ఉంటే, "ఇంతసేపు మీరు మిస్సమ్మ పక్కన ఉండి అబ్జర్వ్ చేసింది ఇదా? నాకు తెలుసు. మీకు తెలుసో తెలీదో అని నేను ఇలా చేశాను అంతేనని" మనోహరి చెప్తుంది. అలా మనోహరి బాగీ కాళ్ళకి పసుపు రాస్తున్నట్లు నటిస్తూ సీమంతం కుర్చీ కింద ఉన్న బాంబుని టైమర్‌ని స్విచ్ ఆన్ చేసేస్తుంది. అందులో 20 మినిట్స్ చూపిస్తూ ఉంటుంది. తర్వాత అక్షింతలు వేసి "విష్ యూ గుడ్ లక్ బాగీ" అని మనోహరి చెప్పటంతో థాంక్ యూ అని బాగీ చెప్తుంది. తర్వాత చెంబా కూడా ఆశీర్వదించి మనోహరి దగ్గరికి వచ్చి, "మనోహరి వెళ్దాం పదా" అని చెప్తూ ఉంటే, "చూడు బాంబు పేలటానికి ఇంకా కాస్త సమయం ఉంది. ఇప్పుడే వెళ్తే డౌట్ వస్తుంది. ముందు నువ్వు వెళ్ళు. తర్వాత నిదానంగా నేను వస్తాను" అని మనోహరి చెప్పటంతో చెంబా బయటికి పరుగులు పెట్టేస్తుంది. "బాలిక మనం వెళ్దాం పదా" అని గుప్తా గారు అంటే, "కాసేపు ఆగండి గుప్తా గారు" అని ఆరు ఇంకా వెయిట్ చేయమని బతిమలాడుతూ ఉంటుంది. "ఎందుకు బాలిక నువ్వు ఆగు ఆగు అంటున్నావు? ఫంక్షన్ పూర్తయిపోయింది కదా! వెళ్దాము" అని గుప్తా గారు అంటే, "అబ్బా! మీకు అర్థం కావటం లేదా గుప్తా గారు? ఆ మనోహరి బాంబు తెచ్చిపెట్టింది కదా! అది ఎక్కడ ఉంది అన్న విషయం ఇంకా తెలిసి రాలేదు. అది ఏం చేస్తుందో తెలుసుకోవాలి కదా" అని ఆరు అంటే, "నీ సహోదరి ఆసీనురాలైన ఆసనం కిందే ఆ బాంబు ఉన్నది బాలిక" అని గుప్తా గారు చెప్తారు. దాంతో ఆరు వెళ్తూ ఉంటే, "ఆగు బాలిక ఎక్కడికి వెళ్తున్నావని" గుప్తా గారు అడ్డుపడుతూ ఉంటారు. "ఆ బాంబు పేలితే ఇక్కడ ఉన్న వారందరూ నా పిల్లలు, బాగి అందరూ పేలిపోతారు, చచ్చిపోతారు గుప్తా గారు. నేను ఏదో ఒకటి చేసి అడ్డుకుంటాను" అని ఆరు అంటే, "అది విధిరాతకే వదిలివేయాలి బాలిక. అది మన పని కాదు" అని గుప్తా గారు చెప్తారు. "లేదు గుప్తా గారు ఇంతమంది ప్రాణాలు పోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? మీరిచ్చిన ఈ ఉంగరం సహాయంతో నేను దానిని పేలకుండా చేస్తానని" ఆరు కళ్ళు మూసుకొని ఉంగరంని పట్టుకొని ఏవో మంత్రాలు చదువుతున్నట్లుగా ఆపబోతూ ఉంటే, "బాలిక ఆగు" అంటూ మళ్ళీ గుప్తా గారు అడ్డుపడతారు. "వాళ్ళని కాపాడకపోతే నేను ఉండి కూడా వేస్ట్ గుప్తా గారు" అని ఆరు అంటే, "అది విధికే వదిలి వేయుము బాలిక. తక్షణమే మా లోకమునకి రమ్ము. నువ్వు అట్లా రానిచో మా మీద ఒట్టు" అని గుప్తా గారు ఒట్టు వేసుకుంటారు. "ఏంటి గుప్తా గారు" అని ఆరు ఏడుస్తూ ఉంటే, "నువ్వు మా మాట విని వచ్చి వేయాల్సిందే. మన మంచి కోసమే చెప్తున్నాను" అని గుప్తా గారు అనడంతో ఇద్దరు వెన్నుతిరుగుతారు. అప్పుడే బాగి కడుపులోని బిడ్డ, "పెద్దమ్మ మా అమ్మని కాపాడకుండా వెళ్ళిపోతున్నావా పెద్దమ్మ" అని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. గుప్తా గారు చూస్తున్నారా? నా చెల్లి కడుపులోని బిడ్డ నన్ను పెద్దమ్మ అంటూ మా అమ్మని కాపాడమని ఎలా అడుగుతోందో.
మీరు ఆ మాటలు వింటున్నారా అని ఆరు చెప్తూ ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళనందరినీ కూడా కాపాడకుండా వెళ్ళిపోతారా పెద్దమ్మ అని పాప మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళనందరినీ కూడా కాపాడమని చెప్తోంది. ప్లీజ్ గుప్తా గారు అని ఆరు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే, ఆ బిడ్డ మృత్యు ఒడిలో ఉంది బాలిక అని గుప్తా గారు చెప్తారు. ఆ బిడ్డ కోసం మృత్యుదేవత ఇచ్చటికి వచ్చి ఉన్నది. మనం నిమిత్త మాత్రులై ఉండాలి. అంతేకాని విధికి ఎదురు వెళ్ళరాదు. పద వెళ్దామని గుప్తా గారు అంటే, చూస్తూ చూస్తూ ఇంకా భూమి మీదకి కూడా రాని పసిబిడ్డ ప్రాణాల్ని ఎలా తీసేయమంటారు గుప్తా గారు? ప్లీజ్ నన్ను కాపాడనివ్వండి అని ఆరు వేడుకుంటూ ఉంటే, లేదు బాలిక, విధికి ఎదురు వెళ్తే ఇక్కడ విధ్వంసం కాదు ప్రళయమే వస్తుందని గుప్తా గారు చెప్తారు. పైగా నన్ను పెద్దమ్మ అని కూడా పిలుస్తోంది. మా ఆయన కూడా ఇక్కడ లేరు అని ఆరు చెప్తుంటే, ఏది ఏమైనను ఇక్కడ జరగవలసిందే జరుగుతుంది బాలిక అని గుప్తా గారు చెప్తారు. అమర్ బాంబు స్క్వాడ్ వాళ్ళ దగ్గరికి రావటంతో వాళ్ళు అన్నం తింటున్నప్పుడే మత్తుగా నిద్రపోతూ ఉంటారు. అదేంటి అన్నం తింటూనే వీళ్ళు ఇలా నిద్రపోయారు విక్రమ్ అని వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఎంత పిలిచినా కూడా వాళ్ళు పలకకపోయేసరికి నీళ్లు కూడా చల్లి పిలుస్తూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళు లేవకపోయేసరికి చేతులు పట్టుకొని వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అని అమర్ చెక్ చేస్తారు. అంటే వీళ్ళు తింటున్నప్పుడే మత్తుగా నిద్రపోయేలా మత్తు మందు కలిపి ఇచ్చారనమాట. అంటే బాంబు ఫంక్షన్ హాల్లోనే ఉంది. వీళ్ళని అక్కడికి రాకుండా అడ్డుకొని బాంబు పెట్టిన వాళ్ళు ఇదంతా చేశారు అని అమర్ అనుకుంటూ వెంటనే రాథోడ్‌కి ఫోన్ కాల్ చేస్తాడు. రాథోడ్, బాంబు ఫంక్షన్ హాల్లోనే ఉంది. బాంబు స్క్వాడ్ వాళ్ళని అక్కడికి రాకుండా భోజనంలో మత్తుమందు పెట్టారు అని అమర్ చెప్పటంతో, మరి ఎలా సార్, ఇక్కడ ఉన్న వాళ్ళనందరినీ బయటికి పంపించేసేయినా అని రాథోడ్ అంటే, వద్దు రాథోడ్, అలా పంపించేస్తే తొక్కిసలాట జరుగుతుంది. బాగీ టెన్షన్ కూడా అవుతుంది. అంతేకాకుండా బాంబు పెట్టిన వాళ్ళకి ఈ విషయం తెలిసి వెంటనే బాంబుని పేల్చేసే అవకాశం ఉంది. నేను ఒక పని చెప్తాను, ఆ విధంగా చెయ్యి. నువ్వు మనోహరికి బాంబు ఉందని చెప్పి, నువ్వు మనోహరి మాత్రమే బాంబు ఎక్కడ ఉందన్న విషయం కనిపెట్టండి. నీకు మనోహరికి మాత్రమే బాంబు గురించి తెలియాలి. ఇంకెవరికీ కూడా అక్కడ బాంబు ఉందన్న విషయం తెలియకూడదు. మీరిద్దరూ వెంటనే వెతికి కనిపెట్టండి రాథోడ్ అని అమర్ చెప్పటంతో, అలాగేనని రాథోడ్ అంటాడు. ఇక ఆ బాంబు టైమర్‌లోనేమో 8 మినిట్స్ చూపిస్తూ ఉంటుంది. మనోహరి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే, మనోహరి ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వు వెళ్ళిపోతున్నావంటే బాంబు ఇక్కడే ఎక్కడో పెట్టావా అని మంగళ అంటే, లేదు, నేను ఎప్పుడూ ఆ బాంబుని పడేశానని చెప్పాను కదా. ఇక్కడ గాలి సరిగ్గా ఆడకపోతే అలా గాలి పీల్చుకోవటానికి బయటికి వెళ్తున్నాను అంతేనని మనోహరి అంటుంది. అసలు నిన్ను నమ్మటానికే లేదు. నేను కూడా నీతో పాటే వస్తాను. మా ఆయన్ని కూడా రమ్మని చెప్తాను ఏవండి అని మంగళ అంటుంటే, మంగళ అక్కడేం చేస్తున్నావు, రావే అంటూ రామ్మూర్తి పిలుస్తూ ఉంటాడు. అదిగో మీ ఆయన అరుస్తూ పిలుస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు అని మనోహరి చెప్తుంది. మనోహరి బయటికి రాగానే, మనోహరి గారు ఎక్కడికి వెళ్తున్నారని రాథోడ్ అడగటంతో, అలా గాలి పీల్చుకోవటానికి వెళ్తున్నానని మనోహరి చెప్తుంది. మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. బాంబు స్క్వాడ్ వాళ్ళు మత్తుతో నిద్రపోతున్నారంట. బాంబుని వెతకమని సార్ మన ఇద్దరికీ కూడా అప్పచెప్పారు అని, ఈ లోపల సార్ కూడా ఇక్కడికి వస్తారని రాథోడ్ చెప్పటంతో, ఏంటి బాంబు స్క్వాడ్ వాళ్ళకి మత్తుమందు ఇచ్చారా, వాళ్ళు నిద్రపోతున్నారా, అయినా బాంబుని మనం వెతకటం ఎలా, అది మన వల్ల ఎలా అవుతుంది, బాంబు స్క్వాడ్ వాళ్ళే వెతకాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళు నిద్రపోతున్నారు, లేవట్లేదు మేడం, అందుకే మనల్ని వెతకమన్నారు, రండి వెళ్దాం అని రాథోడ్ అంటాడు. ఏంటి మేడం ఇంకా అలాగే చూస్తూ నిలబడ్డారు, సార్ వచ్చే లోపల మనమే బాంబుని కనిపెట్టాలి, రండి అని రాథోడ్ అంటే, నువ్వు లోపలికి వెళ్ళు, వస్తానని మనోహరి అంటుంది. ఛ, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను, బాంబు పెట్టినా నేనే బాంబు కోసం వెతకాలా, ఇంకాసేపట్లో అమర్ కూడా వస్తాడు, ఏం చేయాలి అని మనోహరి తల పట్టుకుంటుంది. ఇక బాంబు టైమర్లోనేమో 1 మినిట్ ఉన్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు.